ఈసారి ఎమ్మెల్యేగా హిందూపురంలో బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? బాలకృష్ణ గారు గెలుస్తారండి. బాలకృష్ణ గారు అంటున్నారు కదా, ఎలాంటి అభివృద్ధి చేశారు? లేపాక్షి ఈరోజు లేపాక్షి ఉత్సవాలు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లేపాక్షికి గుర్తింపు వచ్చిందండి. అలాగే పర్యాటక రంగంగా కూడా చాలా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా ఈ అభివృద్ధి అయిన తర్వాత మన పిఎం నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. రాబో కాలంలో కూడా యునెస్కో గుర్తింపు అవ్వడానికి కూడా వీలుంది. కాబట్టి బాలకృష్ణ గారి అభివృద్ధి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. బాలకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటారు, దీపిక గారు అయితే లోకల్లో ఉంటారు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఉంటారని కొందరు అంటున్నారు. ఏమవసరం లేదండి, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు పెన్షన్లు ఎవరు ఆపేవాళ్ళు లేరు, ఇల్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, నాయకులు ఉంటారు కదండి, సర్పంచ్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, పై స్థాయి వాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఏది ఉంటే వాళ్ళ పనులు జరుగుతాయి అంతే. అంటే ఇక్కడ వచ్చి అందరి సమస్యలు తెలుసుకుంటుంటారా బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారు పిఏ గారు పెట్టారు కదండి, వాళ్ళు అన్నీ తెలుసుకుని వాళ్ళు పని చేస్తుంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏముందండి, ఏమీ అభివృద్ధి లేదు ఇంతవరకు. అంటే అభివృద్ధి నేను బాగా చేశాను, పథకాలు అందరికి అందింటేనే అభివృద్ధి జరిగింటేనే ఓటు వేయండి అని జగన్ గారు అయితే. ఏం అభివృద్ధి జరిగిందండి, అప్పులు చేశాడు, ప్రజలకు డబ్బులు పంచాడు అంతే. ఏం అభివృద్ధి చేశాడు? పింఛన్లు కానీ అమ్మఒడి. అవునండి, అమ్మఒడి ఇప్పుడు ప్రజలేమి వేరే పథకాల గురించి అడగడం లేదు కదా, ఆయనే సొంత డబ్బు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ప్రజల డబ్బు ప్రజల సొమ్మే ప్రజలకు ఇస్తున్నాడు అంతే అండి. కరెంట్ ఛార్జీలు ఇప్పటికి 5 సార్లు 6 సార్లు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ లీటర్ కర్ణాటక కంటే ఇక్కడ 10 రూపాయలు వేరియేషన్ ఉంది. మన డబ్బు తీసుకొని మనకే పంచుతున్నాడు, అతను ఇంటి నుంచి ఏమి ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తా, ఫ్రీ బస్సు మహిళలకు పెడతా అంటున్నారు కదా. ఆచరణలో వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి, బట్ డెవలప్మెంట్ అయితే అది సాధ్యమవుతుంది. పర్యాటక రంగంలోని కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందండి. రాజధానుల గురించి ఏమని చెప్తారు? రాజధాని లేదు కదండి ఆంధ్రప్రదేశ్కు. అంటే జగన్ గారు ఏమంటారు, 3 రాజధానులు ఉంటే 3 చోట్ల డెవలప్ అనేది ఉంటుంది అని. ఒక్క చోట కూడా డెవలప్ కాలేదు కదండి, 5 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నారు. కర్నూలు అన్నారు, కర్నూలు ఇంతవరకు కాలేదు. అంటే చంద్రబాబు గారు ఒకవేళ అమరావతిని అప్పుడు డెవలప్ చేసింటే ఇప్పుడు ఇలా ఉండేది కాదని కొందరు అంటున్నమాట. టెంపరీ రాజధాని అంటే అప్పుడు ఇంకా నిధులు వస్తున్నాయి కదండి. ఒక కొత్త సంసారం డెవలప్ కావాలంటే కాస్త టైం పడుతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్ వచ్చారు, పోలవరం కూడా పూర్తిగా ఆగిపోయింది. 70% వర్క్ అయినదే ఇంతవరకు పూర్తి చేయలే వాళ్ళు. ఇక్కడైతే అందరినీ వాటర్ ఇచ్చేసి మా చెరువులన్నీ నింపారండి. ఇంతవరకు చెరువు నీళ్ళు వదులుతామనే ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఒక్క మాట కూడా లేదండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మద్యపాన నిషేధం అని అయితే అన్నారు కదా, జరగలేదు కదా. ఏం జరగలేదండి, ఇంకా రేట్లు పెంచాడు, నకిలీ మద్యం అమ్ముతున్నారు, ప్రజలేమో కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారండి, క్యాన్సర్ ఇట్లాంటి వ్యాధులతో. దానికి అడిక్ట్ అవుతున్నారండి. అంటే జనాలు తాగకూడదని రేట్లు పెంచేస్తున్నానని అంటున్నారు కదా జగన్ గారు. ఏం లేదండి, కల్తీ మద్యం ఎందుకు ఇవ్వాలండి? రేట్లు పెంచిన తర్వాత కల్తీ మద్యం ఎందుకు ఇవ్వాలి? ఈ బ్రాండ్ అనేది చంద్రబాబు గారు ఉన్నప్పుడే. ఏం లేదండి, చంద్రబాబు గారు అన్నీ మొత్తం దేశంలో ఏ బ్రాండ్లు ఉన్నాయో అన్నీ పెట్టారు, అంతేగాని ఇలాంటి లోకల్ కంపెనీలు పెట్టి ప్రజలు ఆరోగ్యాలతో చెలగాట మాడలేదు కదా. విద్యారంగం, వైద్య రంగం నేను చాలా అభివృద్ధి చేశాను అయితే జగన్ గారు అంటున్నారు కదా. ఏం చేశారండి? అంటే ఇంగ్లీష్ మీడియం కానీ నేడు నాడు కింద కానీ చూడండి, బేసిక్గా తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. మనం ఎత్తుకుంటేనే ఇంగ్లీష్ రమ్మంటే ఎట్ట వస్తుందండి? తెలుగు వస్తేనే కదా మనం ఇంగ్లీష్లో పదాలు నేర్చుకోవడానికి వీలయ్యేది. అంటే అభివృద్ధి జరగలేదంటారు? ఏం జరగలేదండి. మళ్ళీ ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం మంచి అభివృద్ధి అవుతుందండి. అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఒకేలా ఎలా చేశారు కదండి. పోలవరం ప్రాజెక్టు నిర్మించారు 200 కోట్ల రూపాయలతో. ఈరోజు ఆ ప్రాజెక్టు మనకు తెలంగాణలో 1,00,000 కోట్లతో ఎంత సాగుబడి తీసుకొని వచ్చారో, కేవలం 200 కోట్ల రూపాయలతో అతను అభివృద్ధి చేశారు. అంటే బాబు గారు చెప్తారు కానీ అది అమలు చేయట్లేదు అనుకున్నమాట. ఇప్పుడు మనం సంసారమే కొత్తగా వేరే పోయినప్పుడు పిల్లలకి చెప్తామండి, నీకు ఇవి ఇప్పిస్తాము అవి ఇప్పిస్తామని. మనం సెటరేట్ అయిన తర్వాత కదా మన పిల్లలకి ఇప్పించారు. రాష్ట్రం పరిస్థితి కూడా అంతే కదా, డెవలప్ అయిన తర్వాత అన్ని పథకాలు ఇచ్చేవాడు అతను కూడా.
అంటే ఒకవేళ చంద్రబాబు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారంటున్నారు? ముఖ్యంగా ఐటీ అప్ తెస్తారండి. పారిశ్రామిక రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కాదు, ప్రజల జీవన విధాలు పూర్తిగా మారిపోతాయండి. వాళ్ళు ఇచ్చే డబ్బులతో వాళ్ళకేం ఆధారపడి ఉండే ప్రశ్నే ఉండదు. వాళ్ళే అభివృద్ధి అయినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకు వాళ్ళు ఎందుకు ఆశపడతారండి? అంటే నిరుద్యోగత కానీ నిరుద్యోగం ఏముందండి, ఇప్పుడు అసలు ఉద్యోగాలు లేవు. అంత వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు, అక్కడ పనులు చేసుకుని అక్కడ మొత్తం డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారు. మన డబ్బు మనం ఇక్కడ సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టామంటే ఇక్కడ డెవలప్ అవుతుందండి. మీరే ఒక కొట్టు పెట్టుకున్నారనుకోండి, మీరు మీ వ్యాపారం అయితే మీరు ఇంకొక ఇల్లు అమ్ముతారు, ఇంకొక ఇల్లు కడతారు, ఇంకొక ఇల్లు కడతారు, అట్లా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు కదండి. అంటే 3 కోట్లున్న వ్యాపారం జరగకుంటే ఏం చేస్తారు అంటారు? కోట్లున్న వ్యాపారం జరగ అంతే కదండి. ఫైనల్గా అయితే సీఎంగా అయితే ఎవరు చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే బాలకృష్ణ గారే అండి.